వారి గురించి మాట్లాడితే నన్ను బదనాం చేస్తున్నారు, కాంగ్రెస్ బీసీ ద్రోహి, ఆ పార్టీ గద్దెలు కూల్చండి, బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతున్న మంత్రులు అంటూ ఇక నాకు చూపెట్ట బుద్ధి అవుతుంది. ఇక ఇట్లా అంటే నాకు అసలు చూపెట్ట బుద్ధి కాలేదు ఇప్పటిదాకా. ఎందుకు మనకేం అక్కరా అనుకున్నాం కానీ చూపెట్ట బుద్ధి అవుతుంది. ఎందుకంటే మరి అక్క అట్టెట్లా పోయిందని చెప్పి కూడా కొంత అనుమానం వస్తుంది మరి చాలా మందికి. కాకపోవచ్చు నువ్వు తప్పు చెప్తున్నావు అనేటోడు కూడా ఉంటాడు కదా, వాని కోసానికన్నా చూపెట్టాలి కదా. అట్టెట్లా పోయింది, బీసీల గద్దెలు కూల్చుమంటది, రిజర్వేషన్లు వచ్చేదాకా పోరాటం అంటది, కానీ అక్క మాత్రం కాంగ్రెస్ నాయకుల పర్సనల్ ఫంక్షన్లన్నా పోతే పోతుందన్నా, పర్సనలే కదన్నా పోనీలే అన్నా అని అంటావు. కానీ నువ్వు చేసే ప్రయత్నం, నీ ఉద్యమం కనిపిస్తుందా? దాన్ని చూసి నమ్మొచ్చా? అంటే అది ఎట్లా అనిపిస్తుంది అంటే మాకు ఒకటి చెప్తూ నువ్వు ఒకటి చేస్తున్నావు అక్క అన్నట్టు ఉంటది. ఒకటే ఒక్క వీడియో చూపిస్తా, తను ఎట్లా పోయిందని చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ ద్రోహం చేసిందని చెప్తూ తను మాత్రం బ్రహ్మాండంగా ఫంక్షన్ కి అటెండ్ అయింది. ఆగమైపోతా ఉన్నారు అందరు అక్కని చూసి. మరి కాంగ్రెస్ గద్దెలను కూల్చన్నా వద్దా అనేది కన్ఫ్యూజన్లు ఉన్నారు.